హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెలక్కాయతో రోటి పచ్చడి చూపించబోతున్నానండి. వినాయక చవితికి పాలవెల్లికి అందరూ వెలక్కాయలు కట్టుకుంటుంటారు కదండి. ఆ వెలక్కాయలతో ఇలా పాతకాలం నాటి మన అమ్మమ్మలు చేసే రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వెలక్కాయతో పెరుగు పచ్చడి, పులిహోర ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మనం కూడా ఈరోజు రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వెలక్కాయ రోటి పచ్చడి కోసం నేను ఇక్కడ ఈ పెద్ద సైజు వెలక్కాయని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వెలక్కాయని ఇలా పగలకొట్టేసేసి 2 ముక్కలుగా చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక వెలక్కాయతోనే పచ్చడి చేస్తున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ వెలక్కాయలైనా తీసుకొని చేసుకోవచ్చు. ఇదే క్వాంటిటీతో వెలక్కాయని ఇలా 2 ముక్కలుగా పగలగొట్టేసాం కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న గుజ్జును ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ మనం తీసుకోవాలి. ఇది కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇలా నేను డైరెక్ట్గా స్పూన్తోనే తీసేస్తున్నాను అండి. కొన్ని అయితే వెలక్కాయలు పండుగా ఉంటాయి. ఆ పండుగా ఉన్న వాటితో మనం పులిహోర, పెరుగు పచ్చడి ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా స్పూన్తో చుట్టూ సైడ్స్ ఇలా అనుకుంటూ మనం లోపల ఉన్న గుజ్జునంతా తీసేసుకోవాలి. అలానే మనం తీసుకున్న వెలక్కాయ అనేది బాగా పచ్చిగా చిన్న సైజువి తీసుకుంటే వగరుగా పుల్లగా ఉంటాయండి. ఇలా వెలక్కాయ లోపల ఉన్నదంతా గుజ్జంతా తీసేసుకోవాలి. అలానే మొత్తం వెలక్కాయని లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకున్నాక పెద్ద సైజు ముక్కలుగా ఉంటే మనకి మిక్సీలో వేయడానికి వీలుగా ఉండదు. అందుకని చాకుతో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని అంతటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నదంతా ఇలా బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి తయారీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ మినప్పప్పు, అలానే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసేసుకున్నాక కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక కాయకి 6 నుంచి 7 దాకా వేసుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి చూసి మీరు వేసుకోండి. అలానే ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసేసుకొని మళ్ళీ ఈ పోపు అంతా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు ముందే వేసేసుకుంటే నల్లగా అయిపోతాయి కాబట్టి కొద్దిగా వేగిన తర్వాత వేసేసుకోవాలి. పోపు అంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పోపు గింజలన్నీ వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని అలానే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు వలకుండానే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీన్నంతటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఎందుకంటే వెలక్కాయ అనేది కొంచెం వగరుగా ఉంటుంది కదా. అలా బెల్లం ముక్క వేసేసుకున్నాక ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెలక్కాయ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కింద నుంచి పైకి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మరొకసారి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. నీళ్ళు అనేది అస్సలు పోయకూడదు. ఈ పచ్చళ్ళలో నేనైతే చింతపండు వేయలేదండి. ఆల్రెడీ వెలక్కాయ అనేది కొంచెం పుల్లగా వగరుగా ఉంటుంది కాబట్టి ఆ పులిపే సరిపోతుంది. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలానే 1 స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతటిని వేయించుకోవాలి. పోపు అంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసేసుకొని అలానే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు, ఇంగు అంతా బాగా కలిసి పోపు అంతా కూడా బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెలక్కాయ పచ్చడంతా వేసేసుకోవాలండి. పోపు అనేది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడంతా వేసేసుకొని ఈ పచ్చడంతా కూడా బాగా ఈ పోపులో కలిసేలాగా కలిపేసేసుకోవాలి. అంతేనండి. ఇలా కలిపేసేసుకుంటే వెలక్కాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి. ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా నోరు నుంచే పాతకాలం నాటి వెలక్కాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కాస్తంత నెయ్యి బదులు శనగ నూనె వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. పుల్లగా, కారంగా, తీయగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ వెలక్కాయ రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. అలానే ఈ వెలక్కాయ రోటి పచ్చడి వీడియో నచ్చిందండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.